ఓం నమో వెంకటేశాయ. సీతాపతిం కమలపత్ర విశాల నేత్రం రామం కృపాకరమనంత గుణానురక్తం ఇంద్రాది సర్వసురసిద్ధ సుపూజితాంఘ్రిం నిత్యం భజేహమసునాయకమప్రమేయం. అనంత కళ్యాణ గుణములు గలవాడు, ఇంద్రాది సకల దేవతలచే స్తుతింపబడువాడు, జానకీ ప్రాణనాథుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 304వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వీడివో అల విజయరాఘవుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎం రవిచంద్ర గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. రాముడులోకాభిరాముడు, రాముడులోకాభిరాముడు, గుణదాముడసురులకు దమనుడు. రాముడులోకాభిరాముడు, గుణదాముడసురులకు దమనుడు. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగసురముని పూజితుడు. కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగసురముని పూజితుడు. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి. రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి. వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువల్ల ఉన్నాడు చెలియ. వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువల్ల ఉన్నాడు చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి.
వీడివో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి కోడిమి కొలువున పొదలి కోడిమి కొలువున పొదలి. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం చతుస్త్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం
రాజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఇయం సరాష్ట్రా సజనా ధనధాన్య సమాకుల మయా నిసృష్టా వసుధా భరతాయ ప్రదీయతాం. వనవాసానికి బయలుదేరినటువంటి రామచంద్రమూర్తి తండ్రి అనుజ్ఞ తీసుకున్నాడు. తండ్రి ఇంకా తప్పక దశరథ మహారాజు అనుజ్ఞ ఇచ్చేశాడు. ఇచ్చి చివరిగా నాయన ఈ ఒక్కరోజు మాత్రము ఈ రాత్రికి అయోధ్యానగరంలోనే అంతఃపురంలోనే నీవు గడిపి మేము చేసేటటువంటి సపర్యలు కల్పించేటటువంటి సౌకర్యములు భోగభాగ్యములు రాజభోగాలు వీటినన్నిటినీ కూడా అనుభవించు. అలా మా ముందు నువ్వు కనుక ఈ రాజభోగాలన్నీ అనుభవించినట్లయితే మాకు కొంత మనసు ఊరట చెందుతుందయ్యా. కావున ఈ ఒక్కరోజు రాత్రి మాత్రము నా మాట విని ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెంటనే బయలుదేరి వెళుదుగానివి అని దశరథ మహారాజు అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, తండ్రి ఈరోజు అయోధ్యానగరంలో ఉంటాను కావున ఉంటే కనుక నీవు నాకు రాజభోగాలన్నీ కూడా కల్పిస్తావు. రేపు వనవాసానికి వెళ్ళిన తర్వాత ఈ రాజభోగాలన్నీ కూడా ఎవరు నాకు కల్పిస్తారు? రేపటి నుంచి అనుభవించవలసినటువంటిది వనవాసం అరణ్యవాసం. అలా రేపటి నుంచి అరణ్యవాసం ఉన్నది అని తెలిసి ఈరోజు నేనేదో సుఖాలు అనుభవించాలి అనుకుంటే రేపటి నుంచి ఆ సుఖాలను ఎవరు ఇవ్వగలుగుతారు? పైగా సుఖములకు రుచి మరిగితే కష్టాన్ని అనుభవించడం మరింత కష్టమవుతుంది. కానీ ధీరుల యొక్క లక్షణం ఏమిటి? సుఖములను అనుభవించేటప్పుడు ఏ విధమైన మానసికమైన స్థైర్యం ఉంటుందో దుఃఖములు కష్టములను అనుభవించేటప్పుడు కూడా ఆ విధమైనటువంటి మానసిక స్థితి ఉన్నప్పుడే అతడు ధీరుడవుతాడు. అంతేగాని సుఖములు వచ్చినప్పుడేమో విపరీతమైనటువంటి ఆనందము, కష్టములు వచ్చినప్పుడే విపరీతమైనటువంటి దిగులు కుంగిపోవటము వచ్చినట్లయితే అతడు పరిపూర్ణంగా జీవించలేడు. అందుకే కదా మన పెద్దలు అంటారు, ఎలాగా రాయి మీదైనా సరే అరుగు మీదైనా సరే నిద్ర రావాలి, అలాగే పరుపు మీదైనా సరే నిద్ర వచ్చే విధంగా ఉండాలి. చల్లటి వాతావరణంలోనైనా చల్లగా లేకపోయినా సరే మానసికమైనటువంటి ప్రశాంతత ధైర్యము ఉన్నటువంటి వాడికి ఎక్కడైనా సరే ఆ నిద్ర కానివ్వండి లేకపోతే ప్రశాంత జీవనం అనేది ఉంటుంది. ఆ మానసికమైన స్థైర్యం లేనటువంటి వాడికి ఎక్కడ ఉన్నా నిద్ర పట్టదు. అందుకే కదా కొంతమంది ఏ సౌకర్యం లేకపోయినప్పటికీ కూడా చక్కగా నిశ్చింతగా శయనించగలుగుతారు. మరికొందరు హంసతూలికా తలపములు అదేవిధంగా చల్లని వాతావరణములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిద్ర పట్టగా తిరుగుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి? మానసికమైనటువంటి స్థితి, ఆ మానసిక దౌర్బల్యము. కావున ఈరోజు సుఖముల కోసం నేను వెంపర్లాడి లేకపోతే సుఖములను పొందాలి అని అనుకుంటే రేపటి నుంచి ఆ సుఖాలన్నీ ఎవరు కల్పిస్తారయ్యా తండ్రి నాకు? కావున సుఖముల కోసం పాకులాడేవాడిని కాదు, సుఖములు కలగానే అని చెప్పి ఆశపడేవాడిని కాదు. కావున ఆ సుఖములు నాకేమీ అవసరము లేదు. పైగా వాటి మీద నాకు ఆశ ఉన్నదని మీరు అనుకుంటున్నారేమో. అంటే ఈ రాజభోగాలు అనుభవించవయ్యా రామచంద్ర అని ఎప్పుడైతే దశరథుడు చెప్పాడో దశరథుడి మనస్సులో
రాముడికి రాజభోగాలు అనుభవించాలని ఉన్నది అనే భావన కలిగిందేమో అనే ఉద్దేశ్యంతో రాముడే చెబుతున్నాడు, నేను మనస్ఫూర్తిగా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఆనందంతో చెబుతున్నాను తండ్రి, ఈ రాజ్యమును మా తమ్ముడు దశరథునికి ఇవ్వండి అన్నాడు. ఎలా ఇవ్వాలి అంటే సస్యశ్యామలంగా సంపదలతో కూడినటువంటి ఈ రాజ్యాన్ని తమ్ముడికి ఇవ్వండి అన్నారు. సహజంగా మానసిక స్థితి సామాన్యులకి ఎలా ఉంటుంది అంటే తమకు దక్కకపోతే అది ఇంకొకరికి దక్కకూడదు, ఒకవేళ దక్కినప్పటికీ అది శిథిలమైపోయో చెడిపోయో పాడైపోయో వాడికి దక్కాలి తప్ప ఇతరులకు మాత్రము అది సవ్యంగా దక్కకూడదు అనే భావన అనేది ఉంటుంది. కానీ ఇక్కడ రామచంద్రుడు అలా అంటలేదు. తనకు దక్కనటువంటి రాజ్యము అది యథాయథంగా ఎంత గొప్పగా అయితే ఉన్నదో అంతే గొప్పగా భరతుడికి దక్కాలి. మనం అనుకున్నాం కదా, భరతుడు రాజైనా రాముడినైనటువంటి నేను రాజైనా ఇందులో భేదమేమీ లేదు, ఎవరైనా సరే మా తండ్రి గారు దశరథ మహారాజు యొక్క వారసుడు దాన్ని పరిపాలిస్తున్నట్లే అని రామచంద్రమూర్తి యొక్క అభిప్రాయం అన్నమాట. అందుకనే ఏమన్నాడు, నాకు దక్కనటువంటిదైనా నేను ఈ విధంగా విడిచి వెళ్ళిపోయేటటువంటి ఈ అయోధ్యానగరము సస్యశ్యామలంగా ఉంటూ సంపదలతో తొలతూగుతూ భరతుడు పరిపాలించెదరుగాక అని చెప్పి రాముడు తన ఉద్దేశ్యాన్ని చెప్పాడు. ఇంకో మాట కూడా అన్నారు మనకు ఆనందరామాయణం ఆధ్యాత్మ రామాయణంలో, కిమత్ర దుఃఖేన విభో రాజ్యం శాసతుమేనుజ అహం ప్రతిజ్ఞాం నిస్తీర్య పునర్యాస్యామి తే పురం. ఇలాగా ఎందుకు ఇంత దిగులు పడతారు? రాజ్యమేమీ అరాచకంగా మారిపోదు కదా. నేను అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోతే భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ముఖ్యంగా రాజు ఆలోచించవలసింది కొడుకుల గురించో బంధువుల గురించో కాదు, రాజ్యం గురించి ఆలోచించాలి. అలా ఆలోచించినట్లయితే నేను అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయినా అరణ్యవాసానికి వెళ్ళిన భరతుడు రాజుగా ఉండి ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడు. అరణ్యవాసం పూర్తయిన తర్వాత మరలా నేను అయోధ్యానగరానికి వస్తాను. దీని గురించి ఇంతగా దుఃఖపడవలసినటువంటి అవసరం ఏమున్నది? కావున మీరు ఏమాత్రము దిగులు పడవద్దు అని అంటాడు. అంతేకాదు రాజ్యాత్ కోటిగుణం సౌఖ్యం మమ రాజన్ వనే సతః అని. తండ్రి, రాజ్యం కంటే కూడా అధికంగా అనేక రెట్లు నేను వనవాసంలో కూడా ఆనందంగా గడుపుతాను అన్నాడు. ఎలాగా అంటే మరి భార్యతో పాటుగా చక్కగా వనవిహారం చేయటం అనేది ఆనందకరము అనే ఉద్దేశంతో రాముడు అంటున్నాడు అనమాట. అయోధ్యానగరంలో కంటే కూడా ఆ వనవాసం చేస్తూ వనంలో విహరిస్తూ నేను ఆనందంగా గడపగలను అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే తాను దిగులు పట్టడం లేదు, తండ్రి ఆజ్ఞను తాను కష్టంగా భావించడం లేదు, ఇష్టంగానే ఆచరిస్తున్నాను అని చెప్పడం, తండ్రిని ఓదార్చడం సాంత్వనపరచడం అనేది ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం అన్నమాట. ఇలాగా దశరథ మహారాజుతోటి రామచంద్రమూర్తి అంటున్నాడనమాట. కావున ఈ రాజ్యాన్ని భరతుడే పరిపాలించదుడుగాక, అలా భరతుడు పరిపాలించడం ద్వారా ఈ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి అన్నాడు. అని వనవాసకృతా బుద్ధి నచమేద్యచలిష్యతి. మీరు ఎన్ని చెప్పినప్పటికీ రాజభోగాలను అనుభవించు, లేకపోతే మరో ఆలోచన చెయ్యి, ఇంకోటి ఏమన్నాడు, నన్ను నిగ్రహించి నన్ను బంధించి ఈ రాజ్యాన్ని గ్రహించు అని ఇన్ని రకాలుగా దశరథ మహారాజు చెప్పిన తర్వాత కూడా రాముడు ఏమంటున్నాడు, వనవాసం చెయ్యాలి అని అనుకున్న నా నిశ్చయం ఏదైతే ఉన్నదో, నా యొక్క తలంపు పట్టుదల ఆ బుద్ధి అద్యచ నచలిష్యతి, ఇప్పుడు ఎప్పుడూ కూడా. అద్యచ అన్నారు కదా, ఇప్పుడు కూడా అంటే ఏమిటి? ఇప్పుడైనా సరే వనవాసానికి వెళ్ళిన తర్వాత అయినా సరే, అంటే ఇప్పుడంటే ఇలా అంటున్నావు కానీ వనవాసానికి వెళ్ళు 6 రోజులు గడిపావు అంటే ఆ కష్టాలు భరించలేక మళ్ళీ తిరిగి వచ్చేస్తావు అని చెప్పి దశరథుడు అనుకుంటాడేమో అని దానికి కూడా చెబుతున్నాడు. అద్యచ, ఈరోజు, తర్వాత భవిష్యత్తులోనైనా సరే నేను ఈ వనవాసం చేయదలుచుకున్నటువంటి ఈ నిశ్చయం ఏదైతే ఉన్నదో, ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో, నిర్ణయం, ఇందులో ఎటువంటి మార్పు అనేది లేదు. నా మనస్సులో ఎటువంటి చలనము అంటే బుద్ధి చలించడం అనేది లేదు, నిశ్చయంతో పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఉన్నాను అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు దశరథుడికే ఇంకో మాట చెబుతున్నాడు. ఏమని?
యస్తుష్టేన వరో దత్తః కైకేయ్యై వరదత్వయా దీయతాం నిఖిలేనైవ సత్యస్త్వం భవ పార్థివా. మాట నిలుపుకునేటటువంటి తీరు ఎలా ఉండాలి అనేది రామచంద్రమూర్తి మనకు తెలియజేస్తున్నాడు దశరథునికి చెబుతూ. ఎలాగా వరములను ఇవ్వటంలో శ్రేష్టమైనటువంటి వాడా, వరములను ఇచ్చేటటువంటి వాడా, పార్థివ ఈ భూమండలం అంతటికీ కూడా నాయకుడైన పాలకుడైనటువంటి రాజా మహారాజా, తుష్టేన త్వయా ఆనందించినటువంటి తృప్తి చెందినటువంటి ఉత్సాహాన్ని పొందినటువంటి నీవు ఏ సందర్భంలో, దేవాసుర సంగ్రామంలో కైకేయీ మాత నీకు బాసటగా ఉండి నీకు అండగా ఉండి రాక్షసుల నుండి నిన్ను కాపాడినప్పుడు, రాక్షసుల వల్ల నీవు రాక్షసుల యొక్క బాణఘాతముల చేత నీ శరీరం అంతా కూడా తూట్లుబడి నీవు అపస్మారక స్థితికి, అంటే ఏమిటి, తెలివి లేనటువంటి స్థితికి పోయినప్పుడు నిన్ను ఆమె మరలా సేద తీర్చి రక్షించినప్పుడు తుష్టేన ఎంతో ఆనందించినటువంటి నీవు ఆమెను అభినందించి కైకేయీ మాతకు యహ వరహ దత్తః, ఏ వరములనైతే నీవు ఇచ్చావో, అంటే నువ్వు వరాన్ని ఏదో ఆమె భార్యగా అడిగితేనో ముచ్చటపడితేనో పీడిస్తేనో ఇచ్చినటువంటి వరములు కాదవి. ఆమె నీకు చేసినటువంటి సహాయాన్ని ఏ వనిత కూడా చెయ్యనటువంటి, ఏ భార్య కూడా చెయ్యనంతగా ఆమె సహాయం చేసింది అని చెప్పి ఆమె ధైర్య సాహసాలు మెచ్చుకుని ఎంతో ఉత్సాహంతో తృప్తితోటి ఆనందంతో నీవు ఆమెకి ఏ వరములనైతే ఇచ్చావో సహా ఆ వరము నిఖిలేన ఏవా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో దీయతాం ఇవ్వాలి. అంతేగాని మాట ఇచ్చేటప్పుడేమో ఉత్సాహము, ఆ మాట నిలుపుకునేటప్పుడు మాట తీర్చేటప్పుడేమో బాధపడటము చేస్తే ఇచ్చినటువంటి మాటకు విలువ ఉండదు, అలా చేసినటువంటి దానికి కూడా ప్రయోజనం అనేది ఉండదు. కావున మాట ఇచ్చేటప్పుడు ఎంతటి ధైర్యంగా ఎంతటి ఉత్సాహంగా ఆనందంగా మాట ఇస్తారో ఆ మాట నిలుపుకునేటప్పుడు కూడా అంతే పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఉత్సాహంతో ధైర్యంతో మాటను నిలుపుకోవాలి. కానీ మాట ఇచ్చేటప్పుడేమో నోటిని చివరి మాటే కదా అని చెప్పి నాలుగు చివరి నుంచి నోటికి వచ్చినట్టుగా మాట ఇచ్చేసి నిలుపుకునేటప్పుడు మాత్రం ఏదో తెలియక అనేశాను, లేకపోతే అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు కుదరటం లేదు, నేను చెయ్యలేను అని ఇలా అన్నట్లయితే అది సత్యవంతుని యొక్క లక్షణం కాదు, అది సరైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడి మాట అవదు. అందుకనే ఇక్కడ రామచంద్రుడు ఏమంటున్నాడు, మీరు ఎంత ఉత్సాహంగా అయితే సన్మానపూర్వకంగా ఆదరంగా వరమును కైకేయీదేవికి ఇచ్చారో ఆ వరముని ఇప్పుడు నిలుపుకునేటప్పుడు కూడా అంతే ఉత్సాహంగా అంతే ధైర్యంగా అంతే అభినందిస్తూ ఆమెకు ఆ వరముని ఇచ్చి ఆ వరమును నెరవేర్చాలి. కానీ వరములను నోటి ద్వారా మాటగా ఇస్తున్నప్పుడేమో అంత ఉత్సాహంగా ఇచ్చి ఇప్పుడు ఆ వరములు తీర్చే సందర్భంలో మాత్రం ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఇచ్చినట్లయితే అది సరైన పద్ధతి కాదు తండ్రి. కావున మీరు ఆమెకు ఇచ్చేటటువంటి వరములు పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి నీవు ఆ వరాన్ని ఇవ్వండి, వరాన్ని నెరవేర్చండి, నన్ను వనవాసానికి పంపించండి అని అంటున్నాడు. అని త్వం సత్య భవ, నీవు సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు అవుతావు, అప్పుడే నీవు సత్యప్రతిజ్ఞ కలిగిన వాడు అవుతావు. అంతేగాని మాట ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇచ్చి తీర్చేటప్పుడు ఏడుస్తూ కనుక చేసినట్లయితే అది సత్యప్రతిజ్ఞ అవదు. కావున మాట నిలుపుకునేవాడివైన నీవు, ధర్మానికి కట్టుబడ్డవాడివైనటువంటి నీవు ఆనందంగానే పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటే ఈ కైకేయి ఇచ్చినటువంటి వరమును తీర్చుము, ఆమె అడిగినటువంటి కోరికను ఆనందంగానే తీర్చండి, అంతే తప్ప మరో రకంగా చేసినట్లయితే అది సత్యప్రతిజ్ఞ కాజాలదు అని చెప్పి అన్నాడు. అని అహం దేశం భవతో యథోక్తమనుపాలయన్ చతుర్దశ సమావత్సే వనే వనచరై సహా. నా గురించి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. అహం, నేను భవతః నిదేశం, అహం నిదేశం భవతః అని అంటూ
నేను మీ యొక్క ఆదేశానుసారము పూజ్యులైనటువంటి తండ్రి యొక్క ఆజ్ఞ పరిపాలించడం పుత్రుడైనటువంటి నా కర్తవ్యం కావున నా కర్తవ్యాన్ని నేను పరిపాలిస్తూ మీ ఆదేశానుసారం యథోక్తం చెప్పిన విధంగా అనుపాలయన్ పితృవాక్య పరిపాలన చేస్తూ మీ ఆదేశాన్ని చెప్పిన విధంగా పాటిస్తూ 14 సమాహ 14 సంవత్సరములు. సమాహ అంటే సంవత్సరములు అని అర్థం. సంవత్సరో వత్సరోబ్దో అని చెప్పి అమరంలో చెప్పినట్లుగా సంవత్సరము, వత్సరము, అబ్దము, హాయనము ఇవన్నీ కూడా సంవత్సరానికి ఉన్న పేర్లు. సమాహ అని ఇలాగా 14 సంవత్సరముల పాటు వనే వనచరై సహా, వనంలో ఆ వనవాసంలో వనచరై సహ వత్సే, వనచరులతోటి ఉంటాను అని. ఇక్కడ వనచరులతో అని చెప్పటం అనేది శ్లేష. ఏమిటి అంటే వనంలో ఉండేటటువంటి మునులందరితోటి కూడా గడుపుతాను అని చెప్పటం ఒక ఉద్దేశ్యము అయితే, మరి అంతే కదా. దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత మునులందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి మేము ఇక్కడ చేసుకుంటున్నటువంటి తపస్సులకి రాక్షసులందరూ భగ్నం చేస్తున్నారు, భంగపరుస్తున్నారు అని చెబితే మరి ఆ రాక్షసులందరినీ కూడా విరాధుడు మొదలైనటువంటి వారందరినీ కూడా 14,000 మంది రాక్షసులందరినీ వధించి ఆ మునులందరితో కూడా కాలం గడిపాడు కదా. వనచరై సహా, మునులందరితోటి కూడా చక్కగా అక్కడ వనవాసంలో కాలం గడుపుతాను అని. మరి ఆ తర్వాత వనచరై సహా, వనచరములు అంటే వానరములు అనే అర్థం కూడా ఉన్నదన్నమాట. మరి సరస్వతీదేవి ఇలా పలికిస్తుంది మరి ఆ సందర్భంలో. వనచరై సహా, వానరములతోటి కూడా గడపగలను అని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. అలాగా వనే 14 సంవత్సరముల పాటు చక్కగా సుఖంగా నేను వనంలో మునిజనములతోటి, అదేవిధంగా ఆ వనములో ఉండే జీవులతోటి వానరములతోటి కూడా గడపగలను. గడిపి నేను మరలా తిరిగి వస్తాను తండ్రి, మీరు దిగులు పడవద్దు, కైకేయి మాతకు ఇచ్చినటువంటి వరములను ఆనందంగా నెరవేర్చండి అని మా విమర్శో వసుమతి భరతాయ ప్రదీయతాం నహి మే కాంక్షితం రాజ్యం సుఖమాత్మని వా ప్రియం. ఆ తర్వాత శ్లోకంలో కూడా కలిపి అన్వయం చెప్పుకోవాలి. యథా నిదేశం కర్తుం వై తవైవ రఘునందన. కైకేయి చేత మోసగించబడ్డాను అనే అభిప్రాయము, లేకపోతే నేను నా పెద్ద కుమారుడైనటువంటి రాముడికి ద్రోహం చేశాను అనే అభిప్రాయము, ఇటువంటి అభిప్రాయములేవి కూడా మీ మనస్సులో వద్దు. కైకేయికి వరమును ఇచ్చాను, ఆమె వరములను తీసుకోవడానికి ఆమె యోగ్యురాలు, ఆమెకు ఇచ్చినటువంటి వరములను నిలుపుకోవాల్సింది బాధ్యత అని ధర్మాన్ని అనుసరించి మీరు ఆమెకు వరములను ఇవ్వండి. అలాగే ఆ వరములను నిలుపుకోవడానికి నా సొత్తు అయినటువంటి నా పెద్ద కుమారుడైనటువంటి నా కుమారుణ్ణి నేను వనవాసానికి పంపిస్తున్నాను. కావున రాముడు వనవాసానికి వెళుతున్నాడు అంటే అదేదో వేరేవాడు అనే భావన మీకు అవసరం లేదు. ఎందుకు అంటే ఆత్మ వై పుత్రనామాసి అని అన్నారు. తండ్రికి కొడుకు భేదం అనేది లేదు, తండ్రే కొడుకు కొడుకే తండ్రి అని చెప్పి వేదం కూడా చెబుతున్నది. కావున తండ్రి, మీరు మీ మాట నిలుపుకోవటం కోసం మీ ఆత్మనైనటువంటి నన్ను పంపిస్తున్నారు. కావున మీరు నాకేమీ ద్రోహం చేసినట్టు కాదు. కావున కైకేయి చేత మోసగించబడ్డాను, రాముడిని మోసం చేశాను అనేటటువంటి భావన మీరు విడిచిపెట్టేయండి. పైగా నన్ను నిగ్రహించైనా అంటే నన్ను బంధించైనా సరే ఈ రాజ్యాన్ని గ్రహించవయ్యా రామచంద్ర అని చెప్పి దశరథుడు అన్నాడు కదా. దానికి కూడా సమాధానం చెబుతూ రఘునందన, రఘువంశానికి ఆనందాన్ని కలగజేసే దశరథ మహారాజా, ఇంకా విమర్శ మా, నా విషయంలో మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. రాముడికి ఆ సుఖాన్ని కలగజేయాలా, రాముడిని ఈ విధంగా మోసం చేశానా, అధర్మం చేస్తున్నానా అనే ఇటువంటి ఆలోచనలేవి కూడా అవసరం లేదు. మా భూత్ వద్దు. వసుమతి భరతాయ ప్రదీయతాం, ఈ రాజ్యాన్ని ఆనందంగా నేనే చెబుతున్నాను కదా, ఈ రాజ్యాన్ని ఆనందంగా భరతునికి ఇవ్వండి. ఆత్మని సుఖం వా ప్రియం వా రాజ్యం వే నచకాంక్షితం. నా మనసులో ఇప్పుడు సుఖాలు పొందాలని కానీ, రాజ్యాన్ని పొందాలి అని కానీ, ప్రియమైనటువంటి వాటిని పొందాలి అని కానీ
నా మనస్సులో ఏమాత్రము ఆశ అనేది ఇప్పుడు లేదు. నా మనస్సులో ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రియము, ఇష్టమైనది ఒకటి ఉన్నది. ఏమిటి అంటే మీ మాట నెరవేర్చటము, పితృవాక్య పరిపాలన, మీ మాటను నేను పాటించటము. కావున నేను కూడా నాకు ఇష్టమైనదే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇష్టమైనటువంటి పని కష్టమైనదైనప్పటికీ కూడా మనసు బాధపడదు. అంతే కదా, పిల్లల్ని ఓ 2-3 గంటలు ఆడుకోమని చెబితే వాళ్ళు మైదానంలో కింద పడి దొల్లుతున్నా, మోకాళ్ళు మోచేతులు దూకపోతున్నా సరే వాళ్ళు ఆనందంగానే ఆడుకుంటారు. ఎందుకని? వాళ్లకు ఆ పని చేయడం అనేది ఇష్టం కావున అందులో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనందంగానే ఉంటారు. ఆ పని చేసి వచ్చిన తర్వాత కూడా, అంటే ఆట ఆడుకుని వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తల్లిదండ్రులతోటి నేను అలా ఆడాను, ఇలా ఆడాను, అక్కడ పడిపోయినా లెక్క చేయలేదు అని ఇలా గొప్పలు చెప్పుకుంటారు. అదే ఇంట్లో ఏమైనా ఇష్టం లేనటువంటి చిన్న పని చెబితే అబ్బా లేవలేను, నువ్వు చేసుకోలేవా అంటారు. అంటే ఏమిటి? చేసేటటువంటి పని మీద ఉన్నటువంటి మానసికమైన ఆనుకూల్యం ఏదైతే ఉన్నదో అది ఆ పనిలో ఉన్నటువంటి కష్టాన్ని ఏమాత్రమో లెక్క చెయ్యనివ్వదు. దాన్ని కూడా, ఆ కష్టాన్ని కూడా సుఖంగానే ఆనందంగానే ఆస్వాదించేటటువంటి బుద్ధిని ఇస్తుంది. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నాడు? ఈ రాజ్యాన్ని భరతుడికి ఆనందంగా ఇచ్చేయండి, వనవాసాన్ని నేను కూడా ఆనందంగానే చేస్తాను అంటున్నాడు. ఈ రాజ్యంలో సుఖాన్ని పొందాలనో, రాజ్యాన్ని పొందాలనో, ఏదో ప్రియమలను పొందాలనో ఇటువంటి ఆలోచన ఏమీ లేదు. నా మనస్సులో కూడా ఆనందంగా చేయాలనుకున్న పని పితృవాక్య పరిపాలన, మా తండ్రి గారి మాట నెరవేర్చడము, తండ్రి మాట కోసం వనవాసం చేయడం ఏదైతే ఉందో అదే నేను పరిపూర్ణమైన మనస్సుతో ఆనందంతో చేస్తాను. కావున మీరు చేయవలసిన పని ఆనందంగా చెయ్యండి, నేను చేయవలసిన పని నేను ఆనందంగా చేస్తాను. అంతటా ఆనందమే తప్ప ఇందులో దుఃఖపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మే నకాంక్షితం తవ నిదేశం యథాకర్తం, మీ ఆజ్ఞను యథాయథంగా చెప్పిన విధంగా పరిపాలించడమే నేను కోరుకుంటున్నాను. వేరే కోరికలేవి కూడా నాకు లేవు తండ్రి. కావున వనవాసానికి నన్ను పంపిస్తే నా కోరిక తీర్చినటువంటి వారే అవుతారు మీరు. రాజ్యాన్ని భరతుడికి ఇస్తే కైకేయి మాత యొక్క కోరిక కూడా తీర్చినటువంటి వారు అవుతారు. కావున అంతా కూడా సుఖంగా ఉండగలము అని అన్నాడు. అపగచ్చతు తే దుఃఖం మా భూర్బాష్పరిప్లుతః నహి క్షుభ్యతి దుర్ధర్ష సముద్ర సరితాం పతిః. తే దుఃఖం అపగచ్చతు, నీ మనసులో ఏదైతే దుఃఖం ఉన్నదో, కుమారుణ్ణి వనవాసానికి పంపిస్తున్నానే, రాముణ్ణి వనవాసానికి పంపిస్తున్నానే దుఃఖము, ఆ దుఃఖం అపగచ్చతు, నీ మనస్సులోంటి పూర్తిగా తొలగిపోవాలి. అసలు ఆ మనసులో దుఃఖం అనేదే ఉండరాదు. బాష్ప పరిప్లవ, ఆ కన్నీళ్ల యొక్క ప్రవాహము, దశరథుని యొక్క కంటిలోంచి కన్నీరు మున్నీరుగా మరి ఆయన విలపిస్తూ ఉన్నాడు. దశరథుని కళ్ళలోంచి కూడా ఆ కన్నీరు ఆగటం లేదు. రాముడు ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే, ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే, తన కుమారుడు తనకంటే ధైర్యవంతుడు, తనకంటే సందర్భోచితమైనటువంటి నిర్ణయములు తీసుకోగలిగిన వాడు, తనకంటే ధీరుడు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఆ తండ్రికి కలిగే ఆనంద బాష్పాలు అంతా ఇంత కాదు. అయితే ఇక్కడ దశరథుడి పరిస్థితి, రాముడి యొక్క మాటలు చూస్తే ఆనంద బాష్పాలు కలుగుతున్నాయి, రాముడికి కలిగే పరిస్థితిని చూస్తేనేమో దుఃఖం కలుగుతూ ఉన్నది. ఇలాగ ఆనంద బాష్పములు దుఃఖములు రెండిటితో కూడినటువంటి ఆ కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి ధారాపాతంగా వస్తున్నాయి. వాటిని చూచి బాష్ప పరిప్లవ, ఆ కంటి నుండి వచ్చేటటువంటి కన్నీళ్ల ప్రవాహం ఏదైతే ఉన్నదో మాభూహు, ఉండకూడదు. ఆ కన్నీళ్ల ప్రవాహంతో కూడినటువంటి మీరు ఈ విధంగా ఉండకూడదు. ఆ కన్నీళ్లను ఆపుకోండి, దుఃఖించవద్దు అని అన్నాడు. అని సముద్ర సరితాంపతి దుర్ధర్ష నా క్షుభ్యతి. సముద్రుడు ఎన్ని ఆపదలు వచ్చినా, లేకపోతే ప్రకృతిలో ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ కూడా సముద్రుడు మాత్రము ఆయన క్షోభ చెందకూడదు, అల్లకల్లోలం అవ్వకూడదు. సముద్రుడు ఎప్పుడూ గంభీరంగానే ఉండాలి. అంతేగాని ఏదో చిన్న చిన్నవి వచ్చాయని చెప్పి సముద్రుడు అల్లకల్లోలం అయిపోతే ఈ ప్రకృతి పరిస్థితి ఏమిటి? ప్రకృతి తట్టుకోగలదా? తట్టుకోలేదు. కావున సముద్ర సరితాంపతి, నదులకు భర్త అయినటువంటి సముద్రుడు
దుర్ధర్ష ఎదిరింపరానిటువంటి వాడైన సముద్రుడు నక్షుభ్యతి కలవరం చెందడు కదా, ఎండిపోడు కదా, క్షీణించిపోడు కదా. అలాగే మీరు కూడా ఇంతమందికి భర్తగా ఉన్నారు అంటే ఏమిటి, 350 మంది పత్నులు అక్కడ ఎదురుగా ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి వారు కూడా ఎదురుగా ఉన్నారు. తండ్రి వీరందరికీ భర్త అయినటువంటి మీరే దిగులుపడి ఈ విధంగా విలపిస్తే మీ మీద ఆధారపడినటువంటి మీ భార్యలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? కావున వాళ్ళని దృష్టిలో పెట్టుకునైనా సరే మీరు ధైర్యంగా ఉండాలి. నదులు ఎండిపోవచ్చునేమో, నదులు అల్లకల్లోలం అవ్వచ్చునేమో, కానీ సముద్రం ఎప్పుడు ఎండిపోకూడదు, సముద్రం ఎప్పుడు గంభీరంగానే ఉండాలి. కావున ఆ భార్యలు, తల్లులు ఏమైనా దిగులు పడవచ్చునేమో, కానీ తండ్రి అదేవిధంగా యజమాని అయినటువంటి భర్త అయినటువంటి మీరు మాత్రము దిగులు పడిపోయినట్లయితే కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైపోతుంది. అందుకనే కదా మనం పూర్వకాలం నుంచి కూడా చూస్తూ ఉంటాము, మన ఇళ్లలో ఆ యజమాని తండ్రిగా ఎవరైతే ఉంటారో వారు చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారు. మిన్ను విరిగి మీద పడినప్పటికీ కూడా చెలించడినా అని చెప్పి ఆ భార్యలు నిందిస్తూ ఉంటారు. కానీ ఆ తల్లులు పాపం చాలా బాధపడుతూ, లేకపోతే వచ్చేటటువంటి పరిస్థితుల్ని తట్టుకోలేక విలవిల్లాడుతూ ఉంటారు. కానీ ఉండవలసినటువంటి లక్షణం యజమానికి అదే అని మనకు శాస్త్రం చెబుతున్నది. ఏదైనా ఆపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబమును ఓదార్చేటటువంటి స్థితిలో, తన భార్యను ఓదార్చే స్థితిలో ఆ యజమాని, ఆ భర్త, ఆ తండ్రి ఉండాలి. కానీ ఆయనే దిగులు పడిపోతే, ఆయనే బెంబేలెత్తిపోతే, దీనమైనటువంటి స్థితి పొందితే కనుక, ఆధారంగా ఉండవలసినటువంటి వాడే దీనమైన స్థితిని పొందితే మరి వారి మీద ఆధారపడినటువంటి వారి యొక్క స్థితి ఏమిటి? వారెంత మానసికమైనటువంటి వ్యాకులతను చెందుతారు. కావున సరితాంపతి, నదులన్నిటికీ కూడా భర్త అయినటువంటి సముద్రుడు నక్షుభ్యతి, ఆయన క్షీణించకూడదు, అదేవిధంగా కలత చెందకూడదు, ఎప్పుడు అలా గంభీరంగానే ఉండాలి. ఎందుకు అంటే మీ మీద ఆధారపడ్డ ఇంతమంది ఈ అంతఃపుర జనులు, అదేవిధంగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ మీ మీద ఆధారపడి ఉన్నారు. మీరే దిగులు పడిపోతే వారందరినీ ఓదార్చేవారు ఎవరు? కావున మీరు సముద్రములాగా ధైర్యంగా గంభీరంగా ఉండాలి. కానీ ఇలాగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దీనమైనటువంటి స్థితిని పొందారు అంటే మిగతా వారందరూ కూడా మరింత కష్టం పొందుతారు తండ్రి. కావున ఈ కష్టాన్ని, ఈ దుఃఖాన్ని విడిచిపెట్టండి, ఆ కన్నీళ్లు తుడుచుకోండి అని చెప్పి అంటున్నాడు. అని ఇక్కడ మనకు మిగతా రామాయణంలో చెబుతారు. విమృజ్యనయనే రామ పితుసృజల పాణిన ఆశ్వాసయామాస నృపం శనై సనయకో విద అని ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం మొదలైన వాటిలో చెబుతారు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి దశరథుని దగ్గరికి వెళ్ళి ఆ దశరథుని యొక్క కన్నీళ్లను అలా తుడిచి ఓదార్చుతున్నట్ట. ఈ కన్నీళ్లు ఇక పైన మీరు ఇలా కన్నీళ్లు కార్చకూడదు, మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు అని. మరి ఇలాగా సమర్థుడైనటువంటి కొడుకు ఉండి అలా కన్నీళ్లు తుడిచే కొడుకు కనుక ఉన్నట్లయితే ఏ తండ్రికైనా సరే ఆనందమే కదా. కానీ అటువంటి కొడుకుని వదులుకోవాలి అంటే ఏ తండ్రికైనా సరే కష్టంగానే ఉంటుంది. ఇక్కడ 2 రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయన్నమాట. అంతటి గొప్ప కొడుకు రావడం వల్ల ధైర్యం, అదేవిధంగా గర్వము కలుగుతుంది. కానీ అంత గొప్ప కొడుకుని వదులుకోవాలి అంటే మనస్సు కలచి వేస్తూ ఉంటుంది. మరి ఆ స్థితే దశరథునికి కలిగిందనమాట. కానీ రాముడు మాత్రం చాలా ధైర్యంగా దశరథుని యొక్క కన్నీళ్లు తుడిచి, మీరు అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వారు, కావున మీరు విలపించకూడదు, నదులకి భర్త అయినటువంటి సముద్రుడు ఎప్పుడూ కూడా కలత చెందకూడదు, క్షీణించకూడదు, మీరు కూడా అంతే గంభీరంగా ఉండాలి అని చెప్పాడు. చెప్పి నైవాహం రాజ్యమిచ్చామి న సుఖం నచ మైథిలీం నైవ సర్వాని మాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం. అయ్యయ్యో, నా కొడుకు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు, అతని ఆశలన్నీ కూడా అడియాసలు చేశానే అని చెప్పి మీరు బాధపడుతున్నారేమో అంటూ దానికి చెబుతున్నాడు. అహం, నేను రాజ్యం నైవ ఇచ్చామి,
రాజ్యం కావాలి అని అనుకోవటం లేదు, సుఖం నా సుఖాన్ని కావాలనుకోవటం లేదు, మైథిలీంచన సీతను కూడా కావాలి అని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆమె కూడా అయోధ్యానగరంలో ఉంటే సుఖంగా ఉంటుంది, నేను మాత్రం మీ పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకని మైథిలీంచన సీతను కూడా కోరటం లేదు. సర్వాన్ ఇమాన్ నైవైచ్ఛామి, మీరంటున్నటువంటి ఈ రాజభోగాలు సుఖములు వేటిని కూడా నేను కోరడం లేదు, కోరుకోను. అంతెందుకు స్వర్గం నా, స్వర్గాన్ని కూడా నేను కోరుకోను తండ్రి. ఇవన్నీ చెప్పి చివరిలో ఇంకో మాట అన్నాడు, జీవితం నా, కనీసం నేను నా జీవితాన్ని కూడా కోరుకోవటం లేదు, నేను కోరుకునేది ఒకటే, నా తండ్రి మాట నెరవేర్చాలి అని మాత్రమే నేను కోరుకుంటున్నాను అన్నాడు. మరి ఇంతగా ఏ కుమారుడు తండ్రి దగ్గర ఈ మాట అనగలడు? రాముడు మాత్రం అన్నాడేమని, జీవితం ఏ వన, చివరకు నేను నా జీవితాన్నైనా కోరుకోను, నా జీవితం కంటే కూడా తండ్రి మాట నిలబెట్టడమే గొప్పది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి నేను ఇంతగా కోరుకుంటున్నటువంటి పితృవాక్య పరిపాలన, మీ ఆజ్ఞను పాటించడం ఏదైతే ఉందో, మరి ఆ విషయంలో అనుకూలంగా ఉండటం, నన్ను వనవాసానికి ఆనందంగా పంపించడమే మీరు చేయవలసినటువంటి గొప్ప పని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే, ఏ తండ్రి అయినా సరే కొడుకు యొక్క కోరికలు తీర్చాలి, కొడుకు యొక్క ముచ్చట్లు తీర్చాలి అని అనుకుంటాడు. ఇక్కడ రాముడు అంటున్నాడు, మీరు నా ముచ్చట తీర్చండి, నా కోరికను తీర్చండి. నేను రాజ్యాన్ని కానీ లేకపోతే ఈ రాజభోగాలు కానీ సుఖాలు కానీ ఇవేమీ కోరుకోవటం లేదు, నేను నా జీవితాన్ని కూడా కోరుకోవటం లేదు, నేను కోరుకుంటున్నది తండ్రి మాటను నెరవేర్చాలి అని కోరుకుంటున్నాను. కావున నా కోరిక ఏదైతే ఉందో, తండ్రి ప్రతిజ్ఞను నెరవేర్చాలి, వనవాసం చేయాలి అనే కోరిక, ఆ కోరికను మీరు అంగీకరించండి ఆనందంగా. అప్పుడు మీరు నా కోరిక తీర్చినట్లే, మీ కుమారుడికి సమస్తము కూడా కట్టబెట్టినట్లే అవుతుంది. అంటే చూడండి, ఇది ఒప్పించడం ఎంత యుక్తితోటి ఒప్పిస్తున్నాడో రామచంద్రమూర్తి దశరథుణ్ణి. రాముడిలో ఉన్నటువంటి గుణములు ఎంత గొప్పగా ఉన్నాయనేది దీని ద్వారా తెలుస్తున్నది. త్వామహం సత్యమిచ్ఛామి నా నృతం పురుషర్షభ, ప్రత్యక్షంతవ సత్యేన సుకృతేన చతే శపే. పురుషర్షభ, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ మహారాజా, ఋషభ అనే దానికి వరములను వర్షంగా కురిపించేటటువంటి వాడు అనే అర్థం కూడా ఉన్నదన్నమాట. ఎన్ని వరములైనా సరే ఇవ్వగలిగినటువంటి నీవు, నేను అడిగినటువంటి, నేను కోరుకున్నటువంటి ఈ వనవాసానికి అంగీకరించవయ్యా అన్నట్లుగా ఇక్కడ అడుగుతున్నాడు. పురుష ఋషభ, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజా, అహం త్వాం, నేను నిన్ను, నేను ఏ కోరిక కోరుకుంటున్నానో చెబుతున్నాను వినండి అంటూ, నేను నిన్ను సత్యం ఇచ్చామి, సత్యవంతునిగా, సత్య ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడిగా చెయ్యాలనుకుంటున్నాడు. ఈ రాజ్యములో లేకపోతే భోగభాగ్యాలు సుఖములో లేకపోతే నా జీవితమో ఇవన్నీ నేను కోరుకోవటం లేదు. నేను నా కోరిక ఒకటే, ఏమిటి? త్వాం సత్యం ఇచ్చామి, మిమ్మల్ని సత్యవంతులుగానే ఉంచాలి అనుకుంటున్నాను, సత్యవంతులుగా చేయాలనుకుంటున్నాను, సత్యమైనటువంటి కీర్తి మీకు దక్కాలి అనుకుంటున్నాను. అదే నా కోరిక. ఇచ్చామి, కోరుకుంటున్నాను. కానీ అనృతం న ఇచ్చామి, మీరు అసత్యవంతులు అని కనుక ఎవరైనా అన్నట్లయితే, లేకపోతే మీరు ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేనటువంటి వారు అని ఎవరైనా అన్నట్లయితే, ఆ మాట మాత్రం నేను భరించలేను, అప్పుడు నా జీవితం వ్యర్థమవుతుంది. కావున సుకృతేన చతే శపే, నా పుణ్యముల మీద ఒట్టుబెట్టి మరీ నేను చెబుతున్నాను, నా మనసులో ఉన్నటువంటి కోరిక ఒకటే, ఏమిటి అంటే మా తండ్రి అయినటువంటి మీ మాట నెరవేర్చడము, మిమ్మల్ని సత్యవంతులుగా ఉంచటము. దశరథుల్లో ఎటువంటి అసత్యము కూడా లేదు, దశరథుడు పరిపూర్ణమైనటువంటి సత్యవంతుడు అని చెప్పి ఈ లోకమంతా కూడా కీర్తించాలి. అలా మిమ్మల్ని కీర్తించడమే నా కోరిక, లోకమంతా మిమ్మల్ని కీర్తించే విధంగా చెయ్యటమే నా కోరిక తప్ప మిగతా కోరికలేమీ లేవు. మీరు నిజంగా నా కోరిక తీర్చదలుచుకుంటే, నాకు అనుకూలంగా చేయదలుచుకుంటే, మిమ్మల్ని సత్యవంతుడిగా చేసేటటువంటి అవకాశం నాకు కల్పించండి. ఇంతకు మించి నేనేమీ కోరుకోవటం లేదు, నేను నా పుణ్యముల మీద ఒట్టుబెట్టి చెబుతున్నాను అని చెప్పి అన్నాడు. అందుకని ఇక్కడ శపథము చేసేటప్పుడు తాము చేసినటువంటి పుణ్యముల మీద, అదేవిధంగా తమకిష్టమైనటువంటి వ్యక్తుల మీద కూడా శపథం అనేది చేస్తారు. సహజంగా
ఈ ఈ శపథం చేసేటటువంటి ఆ శక్తి అనేది ఎవరికి ఉంటుంది అంటే ధర్మమును పాలిస్తూ సత్యవాక్ పరిపాలన చేస్తూ ఎవరైతే స్వధర్మమును పాలిస్తారో వారికి ఆ శపథమును చేసేటటువంటి శక్తి ఉంటుంది. ఆ శపథమును నిలుపుకోవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. ఎవరైనా సరే శపథము చేసేటప్పుడు సహజంగా అనిపిస్తూ ఉంటుంది మనకు, వీటిలో సినిమాల్లో వాటిలో చూసేటప్పుడు, నేనే కనుక ధర్మాత్ముడు అయినట్లయితే ఈ కార్యం నెరవేరుగాక అని చెప్పి శపథం చేస్తారు. మరి ధర్మాత్ముడు ఈ విధంగా శపథం చేసినప్పుడు మరి అధర్మాత్ముడు కూడా నేనే కనుక అధర్మాత్ముడినైతే ఈ కార్యం నెరవేరుగాక అని కూడా శపథం చేయొచ్చు కదా. అంటే అక్కడ శపథం అనేది ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉంటుంది తప్ప వాటిని విడచి శపథం అనేది ఉండదు. మరి సాధుపురుషుడు తనలో ఉన్నటువంటి ధర్మగుణములను పణంగా పెట్టి శపథం చేస్తాడు. కానీ దుర్మార్గులు వాళ్ళు ఆ శపథం చేసే అవకాశం అనేది లేదు. వారు చేసే శపథములన్నీ కూడా వ్యర్థమవుతాయి. పైగా వ్యర్థముగా చేసినటువంటి శపథములు ఏవైతే ఉంటాయో వాటి వలన ఆత్మీయులకు హాని కలుగుతుంది అని మనకు గరుడ పురాణంలోను, మత్స్య పురాణంలోను, బ్రహ్మవైవర్త పురాణంలోను అనేకమైనటువంటి ప్రమాణములు మనకు గోచరిస్తున్నాయి. కావున ఊరికినే ఎక్కడ పడితే అక్కడ ఒట్టులు పెట్టేయటము, దేనికి పడితే దానికి ఏంటి ఇంట్లో అన్నం తినడానికో లేకపోతే చిన్న స్కూల్కి వెళ్ళడానికో ఇలాంటి ఒట్లు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అది సరైనటువంటి శపథములు అనేవి కాదు. శపథము చేశారు అంటే ఆ శపథము యొక్క ఫలం కానీ శపథము యొక్క ఉద్దేశ్యం కానీ ఉన్నతంగా ఉండాలి. అప్పుడే ఆ శపథం అనేది సరైన శపథం అవుతుందన్నమాట. మరి ఆ శపథ లక్షణాలు అనేకంగా చెప్పారు. ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు, నేను చేసినటువంటి పుణ్యములన్నిటి మీద కూడా ఒట్టు పెట్టి చెబుతున్నాను, మీ మాట నెరవేర్చటము తప్ప మిమ్మల్ని సత్యవంతులుగా చేయడం తప్ప వేరే కోరిక అనేదే లేదు అన్నారు. అందుకని సత్యేన శాపయేద్విప్రం క్షత్రియం వాహనాయుధై గోబీజ కాంచనైర్వైశ్యం శూద్రం సర్వైస్తు పాతకై అని ఈ విధంగా చెబుతూ ఎవరెవరు శపథం చేసేటప్పుడు వేటిని ఆ శపథంలో వినియోగించాలి అని చెబుతూ సత్యేన శాపయేద్విప్రం అన్నారు. సత్యమును శపథం చేస్తూ తాను చేసినటువంటి పుణ్యముల మీద వాటి మీద శపథం చేయవచ్చు అన్నారు. అలాగే క్షత్రియం వాహనాయుధై, ఈ క్షత్రియులు వారి విషయంలో అయితే కనుక వాహనములను ఆయుధములను ధరించి శపథం చేయడం అనేది కూడా ఆచారంగా ఉన్నది. అలాగే వైశ్యులు గోబీజాంగులు గోవులను కానీ లేకపోతే ధాన్యములను కానీ ధరించి వాటిని తాకి శపథములను చేయవచ్చును అని, మిగతా వారు వీటన్నింటినీ కూడా తాకి శపథం చేయవచ్చును అని చెప్పి ఇలా శపథం చేసేటటువంటి స్థితిని కూడా చెప్పారు. బృహస్పతి చెప్పినటువంటి మాట. అలాగే శపథం చేసేటప్పుడు శుచి అయినటువంటి మనస్సుతో శుచి అయినటువంటి శరీరంతో ఆ ప్రతిజ్ఞను చెయ్యాలి. ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఆలోచించుకుని చెయ్యాలి తప్ప ఆవేశపూరితంగా ప్రతిజ్ఞ అనేది చెయ్యకూడదు అని ఇలాగ అనేకమైనటువంటి లక్షణాలు చెప్పారు. పైగా నవృధా శపథం కుర్యాత్ స్వల్పేప్యర్థే నరో బుధ, చిన్న చిన్న విషయాలలో శపథం అనేది చేయకూడదు, ఒట్టు పెట్టకూడదు. వృధాహి శపథం కుర్వన్ ప్రేత్య చేహత నశ్యతి, ఊరికినే చిన్న చిన్న విషయాలకు కనుక శపథాలు చెబితే ఒట్లు పెట్టినట్టయితే కనుక ఈ లోకంలోనూ పరలోకంలో కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పి అన్నారు. వృధాతు శపథం కృత్వా కీటస్య వధ సంయుతం అని అన్నారు. ఊరికినే గనక శపథాలు చేసినట్లయితే కీటకాలుగా పుడతారు, ఆ కీటకములను అనుభవించేటటువంటి కష్టములను అనుభవించవలసి వస్తుంది అని కూడా తెలియజేస్తున్నారు. ఇలాగా శపథము అంటే ఊరికినే నాలుగు చివరి నుంచి వచ్చేటటువంటి మాట కాదు, అది పరిపూర్ణమైనటువంటి మనస్సుతో తాను ఆచరించదలుచుకున్నటువంటి దాని మీద ఉన్న చిత్తశుద్ధితోటి శపథం అనేది చేయాలి అన్నారు. అటువంటి చిత్తశుద్ధితోటే రామచంద్రమూర్తి శపథం చేసి మరీ చెబుతున్నాడు, తండ్రి నేను చేసినటువంటి సుకృతైన పుణ్యముల మీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాను, మిమ్మల్ని సత్యవంతునిగా చెయ్యటమే, సత్యవంతునిగా ఉంచటమే, సత్య ప్రతిజ్ఞుడిగా లోకమంతా కీర్తించే విధంగా చేయటమే నా యొక్క కోరిక. అంతకు మించినటువంటి వేరే కోరిక ఏమీ కూడా నాకు లేదు. కావున నన్ను వనవాసానికి ఆనందంగా పంపించవయ్యా తండ్రి దశరథ మహారాజా అని రామచంద్రమూర్తి ఈ విధంగా దశరథునితోటి ప్రార్థించాడు. మరి దశరథుడు ఏ విధంగా
స్పందించి అనుకూలంగా పంపిస్తున్నాడు. మిగతా వారు ఏం మాట్లాడారనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యం సరాష్ట్రా యం సరాష్ట్ర సజనా సజనా ధనధాన్య ధనధాన్య సమాకుల సమాకుల ధనధాన్య సమాకుల ధనధాన్య సమాకుల మయా విసృష్ట యా విసృష్ట వసుధా వసుధా భరతాయ భరతాయ ప్రదీయతాం ప్రదీయతాం వనవాసకృత వనవాసకృత బుద్ధిః బుద్ధిః న చ మేద్యా చమేద్యా చలిష్యతి చలిష్యతి యస్తుష్టేన యస్తుష్టేన వరో దత్తః వరో దత్తః కైకేయ్యై కైకేయ్యై వరదత్వయా వరదత్వయా దీయతాం దీయతాం నిఖిలేనైవ నిఖిలేనైవ సత్యస్త్వం సత్యస్త్వం భవ పార్థివా భవ పార్థివ అహం నిదేశం అహం నిదేశం భవతః భవతః యథోక్తం యథోక్తం అనుపాలయన్ అనుపాలయన్ చతుర్దశ చతుర్దశ సమావత్స్యే సమావత్స్యే వనే వనే వనచరైః సహ వనచరైః సహ మా విమర్శః మా విమర్శః వసుమతి వసుమతి భరతాయ భరతాయ ప్రదీయతాం ప్రదీయతాం నహి మే నహి మే కాంక్షితం రాజ్యం కాంక్షితం రాజ్యం సుఖం సుఖం ఆత్మని వా ప్రియం ఆత్మని వా ప్రియం యథా నిదేశం యథా నిదేశం కర్తుం వై కర్తుం వై తవైవ తవైవ రఘునందన రఘునందన అపగచ్చతు అవగచ్చతు తే దుఃఖం తే దుఃఖం మా భూః మా భూః బాష్పపరిప్లుతః బాష్పపరిప్లుతః నహి క్షుభ్యతే నహి క్షుభ్యతే దుర్దర్శః దుర్దర్శః సముద్రః సముద్రః సరితాం పతిః సరితాం పతిః నైవాహం నైవాహం రాజ్యమిచ్ఛామి రాజ్యమిచ్ఛామి న సుఖం న సుఖం న చ మైథిలీం న చ మైథిలీం నైవ సర్వాన్ నైవ సర్వాన్ ఇమాన్ కామాన్ ఇమాన్ కామాన్ న స్వర్గం న స్వర్గం నైవ జీవితం నైవ జీవితం త్వామహం త్వామహం సత్యమిచ్ఛామి సత్యమిచ్ఛామి నానృతం నానృతం పురుషర్షభ పురుషర్షభ ప్రత్యక్షం ప్రత్యక్షం తవ సత్యేన తవ సత్యేన సుకృతేన చ సుకృతేన చ దేశపే దేశపే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుస్త్రింశే సర్గే చతుస్త్రింశే సర్గే అష్టశ్లోకాః అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం
स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्तिः दीर्घायुः सैन्निकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।